హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి వీడియో అయితే చేయబోతున్నాను. అదేంటంటే తెలంగాణలోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఈ వీడియో చేయబోతున్నాను. మనకి తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. సో మీ అందరికీ మీ యొక్క రిజల్ట్స్ అండ్ ర్యాంక్ అందరికీ తెలిసింది. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ థాట్స్లో ఉంటారు. ఇప్పుడు మనకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, అండ్ మనం తీసుకున్న కాలేజ్లో ఫ్యాకల్టీ ఎలా చెప్తారు. సో ఇవన్నీ డిఫరెంట్ థాట్స్తో ప్రతి స్టూడెంట్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీ అందరి కోసం నేను ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక 4 years బ్యాక్ అండ్ ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు వీళ్ళందరి నుంచి కూడా నేను ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ వీడియో అయితే చేయబోతున్నాను. ఏ కాలేజ్లో ఎలా చెప్తారు, ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ బాగుంటుంది. మనం ఇప్పుడు ఒక బ్రాంచ్ తీసుకున్నాము, ఒక సర్టెన్ కాలేజ్లో చదువుతున్నాము అంటే ప్రతి స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. మనం ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చేసరికి ఒక మంచి ప్యాకేజ్తో బయటికి రావాలి, ఒక మంచి జాబ్తో బయటికి రావాలి. అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా మీకోసం అయితే నేను ఒక మంచి టాప్ 10 కాలేజెస్ అయితే సెలెక్ట్ చేశాను. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇప్పుడు నేను చెప్పబోయేది జనరల్ ఫస్ట్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్ మాత్రమే. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. తెలంగాణలో మనకి 2 గవర్నమెంట్ యూనివర్సిటీలు అయితే ఉన్నాయి. అవి అందరికీ తెలుసున్నదే. ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ అండ్ జేఎన్టీయూ హైదరాబాద్. సో మనకి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసరికి సిఎస్సి గ్రూప్ వాళ్ళకి బిలో 1000 ర్యాంక్ అయితే రావాలి, అండ్ ఈసీఈ బ్రాంచ్ వాళ్ళకి బిలో 1200 అనమాట. సో ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మనం ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ జేఎన్టీయూ హైదరాబాద్ వచ్చేసరికి సిఎస్సి బ్రాంచ్కి 1200 బిలో 1200 ర్యాంక్ రావాలి, అండ్ ఈసీఈ డిపార్ట్మెంట్కి బిలో 2K ర్యాంక్ రావాలి, 2000 ర్యాంక్ రావాలి. ప్రైవేట్ కాలేజెస్లో టాప్ మోస్ట్ కాలేజ్ వచ్చి సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇందులో మనకి సీట్ రావాలి అంటే సిఎస్సి డిపార్ట్మెంట్కి బిలో 1500 ర్యాంక్ రావాలి, అండ్ ఈసీఈ డిపార్ట్మెంట్కి బిలో 2000 ర్యాంక్ అయితే రావాలి. అండ్ నెక్స్ట్ 4th వన్ వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీంట్లో సిఎస్సి డిపార్ట్మెంట్కి 2500 ర్యాంక్ అయితే రావాలి, అండ్ నెక్స్ట్ ఈసీఈ డిపార్ట్మెంట్కి బిలో 3000 ర్యాంక్ అయితే రావాలి. అండ్ నెక్స్ట్ 5th వన్ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో దీంట్లో మనకి సీట్ రావాలి అంటే సిఎస్సి డిపార్ట్మెంట్కి బిలో 2700 ర్యాంక్ రావాలి, అండ్ ఈసీఈ డిపార్ట్మెంట్కి బిలో 3000 ర్యాంక్ అయితే రావాలి. వచ్చి గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దీంట్లో మనకి సిఎస్సి డిపార్ట్మెంట్కి బిలో 4000 ర్యాంక్ రావాలి, అండ్ ఈసీఈ డిపార్ట్మెంట్కి బిలో 5000 ర్యాంక్ అయితే రావాలి. నెక్స్ట్ 7th వన్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీంట్లో మనకి సిఎస్సి డిపార్ట్మెంట్కి బిలో 5000 ర్యాంక్ రావాలి, అండ్ ఈసీఈ డిపార్ట్మెంట్కి బిలో 6000 ర్యాంక్ అయితే రావాలి. అండ్ నెక్స్ట్ 8th వన్ వచ్చేసి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీంట్లో మనకి సిఎస్సి డిపార్ట్మెంట్కి బిలో 6500 ర్యాంక్ రావాలి, అండ్ ఈసీఈ డిపార్ట్మెంట్కి బిలో 8000 ర్యాంక్ అయితే రావాలి. అండ్ 9th వన్ వచ్చేసి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీంట్లో మనకి సిఎస్సి డిపార్ట్మెంట్కి బిలో 7000 ర్యాంక్ రావాలి, అండ్ ఈసీఈ డిపార్ట్మెంట్కి బిలో 10000 ర్యాంక్ అయితే రావాలి. అండ్ లాస్ట్ టాప్ 10లో లాస్ట్ 2 కాలేజ్ వచ్చేసి ఎంవిఎస్ఆర్ అండ్ ఎంజిఐటి. ఈ రెండిట్లో కూడా సిఎస్సి డిపార్ట్మెంట్కి బిలో 7500 ర్యాంక్ రావాలి, అండ్ ఈసీఈ డిపార్ట్మెంట్కి బిలో 10000 ర్యాంక్. చెప్పిందంతా కూడా తెలంగాణలోని టాప్ 10 గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఇదంతా ఈ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఫస్ట్ కౌన్సిలింగ్కి సంబంధించిందనమాట. సో ఇంకా నేను మంచి వీడియోస్ తీసి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.